హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో వచ్చి రాజమండ్రి నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో ఏ విధంగా వెళ్ళాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మన బ్యాగేజ్ ఏదైతే ట్రాలీ ఏదైతే ఉందో అది ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత మనకి ఇక్కడ మన ఫ్లైట్ ఏదైతే ఇండిగో ఎయిర్లైన్స్ ఇలా ఉంటాయి కదండి, నాది వచ్చి ఇండిగో. ఇండిగోది ఇక్కడ మనకి లైన్స్ ఉంటాయి ఇలాగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవాలి మనం. వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇలా మనకి బోర్డింగ్ పాస్ ఉంటుంది. ఈ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ చెకింగ్లో చాలా స్ట్రిక్ట్గా చెకింగ్ జరుగుతుందండి. మన బ్యాగ్లో ఉన్న మొబైల్, ఎలక్ట్రికల్ సామాన్ ప్రతిదీ కూడా తీసి ఒక ట్రేలో పెట్టాలి. ట్రేలో పెట్టి ప్రతిదీ కూడా చెకింగ్ జరుగుతుంది. చెకింగ్ జరిగిన తర్వాత ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. వెయిటింగ్ హాల్ తర్వాత మనకి ఇండిగో కంపెనీ ఒక బస్సు అనేది ఇలా వస్తుందండి. ఈ బస్సు ఎక్కే ముందు కూడా సెక్యూరిటీ మనం బోర్డింగ్ పాస్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఈ బస్సు మనం ఏదైతే ఎక్కాలో ఆ ఫ్లైట్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఫ్లైట్ ఎక్కాలంటే అక్కడ కూడా ముందుగా మన బోర్డింగ్ పాస్ అనేది చెకింగ్ జరుగుతుంది. చెకింగ్ జరిగిన తర్వాత ఈ విధంగా ఉందండి ఫ్లైట్. ఒకసారి చూడండి, ఇండిగో ఫ్లైట్. చాలా పెద్దది ఈ ఫ్లైట్. మన రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్తుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మన సీట్ నెంబర్ మన బోర్డింగ్ పాస్ మీద ఉంటుంది. నా సీట్ నెంబర్ 11A. ఫైనల్గా ఫ్లైట్లో కూర్చోవడం జరిగిందండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సూపర్గా. నేనైతే ఫస్ట్ టైం చాలా భయపడ్డాను. ఇది నాది 4th టైము. బట్ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు మాత్రం చాలా భయపడ్డాను. ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళ కోసం ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా ఈ చిన్న ప్రయత్నం. ఎంతోమంది వీడియోస్ని మీరు షేర్ చేస్తుంటారు, సబ్స్క్రైబ్ చేస్తుంటారు. అలాగే నా వీడియోస్ని కూడా మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఫైనల్గా ఢిల్లీ రీచ్ అయిపోయామండి. వా గ్రేట్. నేను మీ హ్యాపీ విత్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.